అక్రమ నిర్మాణాలు చెరువుల కబ్జాల విషయంలో హాట్ కామెంట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. నాలాల్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామని తేల్చి చెప్పారు. కేటీఆర్ ఫామ్ హౌస్ అక్రమమని అప్పట్లో తానే కోర్టుకు వెళ్లానని మీడియా చిట్చాట్లో చెప్పారు రేవంత్ రెడ్డి. గ్రామ సర్పంచ్ ఫామ్ హౌస్ నిర్మాణానికి ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. ఫామ్ హౌస్ లీజుకు తీసుకున్న విషయాన్ని కేటీఆర్ ఎన్నికల అఫిడవిట్లో చూపించారా అని ప్రశ్నించారు. తన కుటుంబ సభ్యుల అక్రమ కట్టడం ఆయన దగ్గర నుండి కూల్చివేస్తానని స్పష్టం చేశారు. కేటీఆర్కి దమ్ముంటే తన కుటుంబ సభ్యులు లేదా తన అక్రమ కట్టడాలపై ఆధారాలతో రావాలని సవాల్ చేశారు. సెక్రటేరియట్లో ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజ చేయడం తన అదృష్టమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లు అధికారంలో ఉండి గత పాలకులు ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయలేదని విమర్శించారు. తెలంగాణ తల్లిని మరుగున పడేశారని ఫైర్ అయ్యారు. అన్ని మేమే అనే తరహాలో గత పాలకులు వ్యవహరించారని ఆరోపించారు. డిసెంబర్ 9న సంపూర్ణంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు సీఎం రేవంత్. సామాజిక న్యాయానికి సమానత్వ విలువలకు సామూహిక వివాహాలు నిదర్శనమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సామాజిక న్యాయాన్ని పటిష్టంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కేరళ అల్లపూజ నియోజకవర్గంలో ఓ చీర పరబ్రహ్మ దేవాలయంలో సామూహిక వివాహ వేడుకలకు హాజరయ్యారు భట్టి. కేరళ ఆలయాలు సామాజిక మార్పులకు సంకేతాలుగా నిలుస్తాయని, సమానత్వానికి ఆర్థిక చైతన్యానికి అద్భుత ప్రతీకలుగా బాసిల్లుతాయని చెప్పారు భట్టి. ఎన్ఎస్ఐసి సహకారంతో వచ్చే 3-4 ఏళ్లలో 50,000 మంది యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తామన్నారు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. నైపుణ్య అభివృద్ధితో మధ్య, చిన్న తరహా, సూక్ష్మ పరిశ్రమలకు శిక్షణ పొందిన మానవ వనరులు అందుబాటులోకి వస్తాయన్నారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో ఎన్ఎస్ఐసి తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖతో నైపుణ్య శిక్షణకు సంబంధించి ఎంఓయూకు కుదిరింది తెలిపారు. ఈ ఒప్పందంతో రాష్ట్రంలో చిన్న పరిశ్రమలు, ముడి సరుకు కొనుగోలు, ఉత్పత్తులకు ఎన్ఎస్ఐసి సహకరిస్తుందని తెలిపారు మంత్రి. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు మంత్రి సీతక్క. దేశవ్యాప్తంగా కాంగ్రెస్లో ఇందిరా ఫెలోషిప్ కార్యక్రమం రాహుల్ గాంధీ నిర్వహించడం జరుగుతుందన్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి దాయర గ్రామంలోని బాల వికాస్ కేంద్రంలో ఇందిరా ఫెలోషిప్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అంటే మహిళలను ప్రోత్సహించే పార్టీ అన్నారు. ఇందిరా ఫెలో మహిళలను చైతన్యం చేసే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు మంత్రి సీతక్క. విషజ్వరాలు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అన్ని రకాల మందులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూరు గ్రామంలో హెల్త్ క్యాంప్ను సందర్శించారు ఎమ్మెల్యే వివేక్. గ్రామంలో రోడ్లు వేస్తామని, జాతీయ రహదారిపై బస్ షెల్టర్ ఏర్పాటు చేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. హైదరాబాద్ ప్రజలకు హైడ్రా శాశ్వత పరిష్కారం చూపుతుందన్నారు ఎంపీ మల్లు రవి. గత ప్రభుత్వంలో చిన్నపాటి వర్షానికే నగరంలో ప్రజా జీవితం అతలాకుతలమయ్యేదన్నారు. హైడ్రాకు అన్ని పార్టీలు, వర్గాల నుంచి మద్దతు లభిస్తుందన్నారు. సిటీలో క్లియర్ చేస్తున్న చెరువులన్నింటికీ లేక్ ప్రొటెక్షన్ కమిటీని నియమించాలని సీఎంను కోరారు. నాగర్ కర్నూలు జిల్లాలోనూ చెరువులను కాపాడాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు మల్లు రవి. చరిత్రలో ఎప్పుడైనా న్యాయమే గెలిచిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. నిన్న ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకున్న కవిత తనపై కుట్ర చేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తానన్నారు. తనకు వెన్నుదన్నుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో ఇండస్ట్రియల్ ఫార్మాసిటీ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఈ మెగా ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఎన్డీఏ సర్కారు పలు నిర్ణయాలు తీసుకుంది. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా దేశవ్యాప్తంగా 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీస్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.